శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు పొలిటికల్ సినారియో ఏదైతే ఆంధ్ర రాష్ట్రం జరుగుతుందో, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే దానికంటే ఎవరు రాష్ట్రాల్లో ఒక పుంజుకుని ఒక అధికారంలోకి వస్తారు, ఎవరు రారు అనే దానికి ఒక యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు మనతో పాటు కూడా చుట్టూరు సమకాలీకులు ఎవరు యుద్ధంలోకి వస్తున్నారు, మనం ఎటువంటి ఆయుధాలు పెట్టుకుని వెళ్తున్నాం అని బేస్ చేసుకున్నట్టు ఆ యుద్ధం గెలుస్తాం గెలవా కొంతవరకు మనం చెప్పవచ్చు. మహాభారతంలో మనం చూసాం, కృష్ణుడంతా ఓ పక్క, మిగిలిన వాళ్ళందరూ ఓ పక్క ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు, అటుపక్క అతిరథులు కూడా ఉన్నారు. కానీ యుద్ధం గెలుస్తారా గెలవరా అనే విషయానికి చాలా క్లారిటీగా ఉన్నాడు. కృష్ణుడు ఎడిపోకుంటే అటు గెలుస్తుంది అని చెప్పి మనం చెప్పగలుగుతాం. కానీ అప్పట్లో అలా చెప్పే పరిస్థితి కాదు. ఎందుకంటే లక్షల సైన్యంతో అక్కడ ఉన్నప్పుడు డెఫినెట్గా యుద్ధంలో కౌరవులే గెలుస్తారని ఒక కాన్ఫిడెంట్ లెవెల్లో ఉండేవారు. ఎందుకంటే భీష్మాచార్యులు, కృపాచార్యులు, రకరకాలుగా ఉన్న అతిరథ మహారథులు అందరూ, కర్ణుడు, ఇటువంటి వాళ్ళు చూసాము. అలాగేంటంటే ఒక యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా ఈసారి యుద్ధం చేసినట్టుగా జరుగుతుంది. కాబట్టి ఇటు మీరు పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఎవరి గురించి మాట్లాడి తెలియాలి కదా. ఆయన యుద్ధంకి వెళ్తున్నట్టు కనబడుతుంది. ఈరోజు కనబడేది ఆయన, చంద్రబాబు నాయుడు గారు ప్లస్ బీజేపీ, ఈ మూడింటిక కాంబినేషన్స్లో అది ఒక కూటమిగా వెళ్తున్నాం అని చెప్పి అన్నారు. బట్ డెఫినెట్గా ప్రజలు ఆదరించే వ్యక్తులు చాలామంది కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు రేపు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పవన్ కళ్యాణ్ గారి బ్రదర్స్ ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, నాగబాబు గారు ఉన్నారు, అలాగే మనం చూస్తే అల్లు అర్జున్ గారు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ప్రజల మధ్యలో మంచి మమేకమయ్యి మంచి ఫ్యాన్స్ ఫాలో ఉన్న వ్యక్తులందరూ కలిసి ఉన్నారు. సో ఉన్నప్పుడు అంటే లాస్ట్ టైం ఓడిపోయారు, సింగిల్గా ఆయన ఫైట్ చేశాడు, ఓడిపోయాడు. అప్పుడు ఇంకా స్టార్టింగ్లో ఉన్నారు. 2019 అంటే ప్రజారాజ్యం పార్టీ తరఫు నుండి కాకపోయినప్పటికీ మామూలుగా జనసేన పార్టీ తరఫు నుండి ఆయన ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ ఆఫ్ ది పార్టీ అనేది కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి వీ కెన్ డూ సంథింగ్ అంటే అవ్వలేదు అక్కడ. బట్ ఇప్పుడు అలా కాదు, ఏదో ఒక మార్పు తీసుకురావాలనే ఒక బలంతో వెళ్తున్నారు వాళ్ళు. వెళ్తున్నప్పుడు డెఫినెట్గా ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు సాధారణ కళాకారులు ఏం చెప్తే అదే ప్రజల్లోకి వెళ్తున్నట్టుగా మనం పెద్ద పెద్ద నాయకులను చూస్తాం. ఎన్టీ రామారావు గారు చూడండి, జయలలిత తీసుకోండి, ఎంజీఆర్ తీసుకోండి, రకరకాల వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. కళాకారులు ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడటం, అలా నిలబడి ముందుకెళ్ళే సంఘటనలు ఎన్నో చూస్తాం. సో ఇలా మళ్ళా కళాకారుడిగా పవన్ కళ్యాణ్ గారు రావడము, తర్వాత ఆయన సపోర్టర్గా చిరంజీవి గారు ఫ్యామిలీస్ వీళ్ళందరూ కూడా సహకరిస్తామని చెప్పి మే 5 నుండి స్టార్ట్ చేస్తాం, క్యాన్వాస్ చేస్తామని చెప్పి అనడం, ఇవన్నీ ఏంటంటే ప్రజల్లోకి ఒక మంచి విషయాన్ని స్ప్రెడ్ చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే అవతల అధికారంలో చెడు చేశారని చెప్పడం కాదు, ఇక్కడ ఇంకో కొంచెం మంచి బెనిఫిట్స్ ఏదైతే చేద్దాం ప్రజలకి, ఏదైతే ప్రజలకి అందుబాటులో జరగలేదో, ఆ రాష్ట్రంలో ఏదైతే కావాల్సిన ఇవన్నీ జరగట్లేదు, వాటిని చేయడానికి మనం ఒక పార్టీగా ముందుకెళ్ళి చేయాలని దాంతో ఒక్కొక్క నాయకులు అంటే యాక్టర్స్ ఒక్కొక్క ఆయుధంలాగా వచ్చి రాష్ట్రంలో ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా ప్రయత్నం చేసిన ఏంటంటే ఎడ్యుకేటింగ్ ద నార్మల్ పర్సన్స్. చిరంజీవి గారి జాతకం చేసినప్పుడు కూడా ఇప్పుడు బలం అద్భుతంగా ఉంది. పద్మ విభూషణ్ కూడా ఆయన తీసుకున్నారు ఈ మధ్య. అలాగే అల్లు అర్జున్ గారి కూడా చూస్తే కూడా మనకు ఈజ్ ది బెస్ట్ యాక్టర్ అని తీసుకున్నారు. అలాగే మనం తెలిసిన చిరు, వీళ్ళందరూ కూడా మనకేంటంటే ఒక అద్భుతమైన యోగం ఉంటేనే కానీ అక్కడ పద్మవిభూషణ్ రాదు, యోగం ఉంటే కానీ బెస్ట్ యాక్టర్ అనే అవార్డు రాదు వాళ్ళకి. అంటే జాతకంలో ఏదో ఉంటేనే కానీ అంత బలం వెళ్ళదు. ఒకే ఒక పుష్పాన్ మూవీతో ఆయన అలా తీసుకోగలిగారంటే దిస్ ఈజ్ ఎ యోగం. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, అస్ట్రాలజికల్గా యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళ జాతకాలు ఇందులో మనం ఇప్పుడు మాట్లాడాలన్న ఆలోచనలో మనం లేవు. సో ఇటువంటి వ్యక్తులు కూడా ఒక మాట చెప్పారు అంటే దానికి ఒక బలం ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా మే 5 నుండి ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళి విషయాన్ని వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారో, సామాన్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఓటేయడం వెళ్ళగలిగితే మాత్రం ఏ గుడ్ చేంజ్ యూ కెన్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్. సో ఇటువంటి యోగా అంటే ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఎలాగైతే 4 రకాల ఆయుధాలు పెట్టుకుంటామో అలాంటిది సినిమా యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మంచి పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళు, రాష్ట్రంలో దేశంలో కూడా మంచి అవార్డ్స్ పొందుకున్న వాళ్ళు వచ్చి ఒక మాట చెప్పినప్పుడు ఏంటంటే ఇది బలోపేతం అనేది ఒక ఆయుధంలా పనిచేస్తుంది. సో ఇట్ ఈస్ అగైన్ పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకానికి వీళ్ళు వచ్చి చెప్పేది కూడా ఒక యోగంగా పనిచేయడానికి అవకాశం ఉంది. కాబట్టి సో అలా మనం తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి మనం ఇందాక వేసుకునేటప్పుడు ఇంతకుముందు ఎపిసోడ్ చెప్పినట్టు 50 మార్క్స్ వేసుకునేటప్పుడు సపోర్టింగ్ యాడ్స్ అంటే చూస్తే మన ప్రాక్టికల్స్ ప్లస్ థియరీ అని చెప్తాం. థియరీలో ఇంత మార్క్ రావాలి, ప్రాక్టికల్ ఇంత కంపల్సరీ రావాలంటారు.
సో ప్రాక్టికల్స్ అండ్ థియరీ రెండింటి కలుపుకున్నట్టుగాను తన ఇండివిజువల్గాను అదే తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే దేశాల్లో మంచి అవార్డు ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు కూడా సహకరించి ముందుకెళ్ళినప్పుడు అదొక యాడెడ్ వాల్యూ కింద వెళ్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న వాళ్ళ జాతకాలు కూడా బాగున్నాయి కాబట్టి వాళ్ళు ప్రచారంలోకి ఎప్పుడో వచ్చి మంచి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్గా ఇది మైల్ స్టోన్ అనేది యాడెడ్ వాల్యూ కింద వెళ్ళిపోతుంది. సో అలా వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఆయన 50 ఏదైతే ఉన్నారో ఆయనకు మొత్తం సీట్లు ఇచ్చిన దాంట్లో సగభాగం కంటే ఎక్కువ సగభాగం గెలిస్తే ఆయన మోస్ట్ సక్సెస్ఫుల్. మనకున్న దాంట్లో మనం ఎంత సక్సెస్ఫుల్ అయ్యి 50% వచ్చిందా, 60%, 70% వచ్చిందా. సో మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి చాలా దోహదం చేస్తుంది కాబట్టి ఇట్స్ ప్లస్ పాయింట్ యాడెడ్ వాల్యూ చెప్తాను అన్నమాట. సో అలా ఉంటుండగానే పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో కూడా ఈ శని యొక్క యోగం అనేది బాగా అద్భుతంగా ఇప్పుడు పనిచేయడం ప్రయత్నం చేస్తుంది. 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి. అలాగే గురుబలం కూడా చాలా అద్భుతంగా పనిచేయడం ప్రయత్నం చేస్తుంది. స్టార్టింగ్ ఉన్నాడు కాబట్టి. సో సోదరభావం 3వ ఇంట్లో సోదరభావం అంటారు. లగ్నాదు 3వ స్థానం కూడా రాహు యొక్క మాయ కనబడుతుంది. చంద్ర లగ్నాతు అంటే 3వ ఇంట్లో రాహు ఉన్నాడు. రాహు ఉంటే ఏంటంటే భాతృస్థానం అంటాం, అన్నదమ్ముల యొక్క స్థానం అంటాం. అక్కడ రాహు ఇంకో ఏడాది ఉంటారంటాం. అంటే అన్నదమ్ములు కజిన్స్ ఎవరైతే ఉన్నారో బ్రదర్స్ ఉన్నారో వాళ్ళ నుండి వచ్చే సహకారం అద్భుతంగా ఒక మ్యాజిక్లా పనిచేస్తుందని చెప్పి అంటాం కూడా. అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ అన్నదమ్ముల యొక్క సహకారం కానీ కజిన్స్ యొక్క సహకారం ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ సహకారం తీసుకోగలిగితే అది ఇంకొక 25 మార్కులు ఆయన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. నేను అస్ట్రాలజికల్గా చెప్తున్నాను. హౌ దే ప్లాన్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. అని ఈ విషయాలన్నీ నేను ఇప్పుడు నవంబర్లోనే చెప్పాను. నవంబర్ 15 అటప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశాను. అందులో కూడా చెప్పాను విషయాలు. సో అలాగనే ఆయన చేసుకుంటూ వెళ్ళగలిగితే పవన్ కళ్యాణ్ గారు తనకున్న జాతక బలానికి 3వ భావం బాగుంది కాబట్టి ట్రాన్సిట్లో అన్నదమ్ముల యొక్క సహకారంగా తీసుకుని కానీ ప్రయాణం చేయడం ప్రయత్నం చేస్తే 100% ఆయన అనుకున్న 24 సీట్స్ ఏదనుకున్నా అందులోని అబోవ్ 50 సీట్స్ కన్ఫర్మ్గా ఆయన గ్రిప్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆయన యొక్క సంథింగ్ లైక్ బెనిఫిషియల్గా కొంచెం అసెంబ్లీలోకి వెళ్ళి ఏదో చేయాలనుకున్నప్పుడు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ పాయింట్ ఉంటుంది. డెఫినెట్గా హీ విల్ లీడ్ ఏ బెస్ట్ రోల్ ఫర్ నెక్స్ట్ కమింగ్ 5 years అని అసెంబ్లీ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.